ముద్రగడ పద్మనాభరెడ్డి ఈయన మళ్ళీ ఒకసారి ఒక లెటర్ రాశారు. ఎవరికి రాశారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాశారు. ఎందుకు రాశారు ఈయన లెటర్ అంటే ఈయనకు ఒక పదవి ఇచ్చి గౌరవించారు. ఏమిటి ఆ పదవి అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా ఈయన నియమించారు. ఆ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా నియమించిన విషయం పైన కూడా పాపం వీరికి ఫోన్ చేయలే. వీరు టీవీలో చూసి తెలుసుకున్నారు. వీరేమో జనసేన పార్టీలో చేరాలంటే లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరాలంటే పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావాలి, ఆయనతో మాట్లాడాలి, అప్పుడే నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి 2024 ఎన్నికలకు ముందు ఈయన చేసిన హడావుడి హంగామా అంతా ఇంత కాదు. తీరా వచ్చేవాడికి ఎన్నికలకు ముందు వెళ్ళి మళ్ళీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఆయన చేసినటువంటి విశ్వ ప్రయత్నం. ఆ పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు పద్మనాభం నుంచి పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పి పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. నాకు తెలిసి ఈ దేశంలో ఎవరైనా మతాన్ని మార్చుకున్నారేమో కానీ కులాన్ని మార్చుకున్నటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు. ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఏంటంటే టీవీలో చూశాడంట. ఆయన్ని పిఎస్సి పబ్లిక్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా పెట్టింది టీవీలో చూసి ఆయన సంతోషంతో ఆయన ఉప్పొంగిపోయి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏం రాశారు? గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారాలు. మళ్ళీ అక్కడ రెడ్డి లేకపోతే చాలా ప్రమాదం అవుద్దండి. తమరు అభిమానంతో ప్రేమతో నన్ను పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మెంబర్గా నియమించారని టీవీలో చూశానండి. చాలా సంతోషం అండి. తమరు నా మీద పెట్టిన బాధ్యత మీరు అధికారంలోకి వచ్చే వరకు నా వంతు కృషితో త్రికరణ శుద్ధిగా కష్టపడతానండి. పేదవారికి మీరే ఆక్సిజన్. ఈ దఫా తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పరిపాలన 10 కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ ముద్రగడ పద్మనాభరెడ్డి. గతంలో ఈయన కాపు ఉద్యమం చేసి కాపుల రిజర్వేషన్ అని అదని ఇదని నానా హడావుడి చేసి పాపం చాలా గోల్ చేశాడు. కంచాలు కొట్టించాడు, రైళ్లు తగలబెట్టించాడు, నానా గందరగోళం చేశాడు. తీరా వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చేరి అధికారం మనమే ఉండాలి, అటైతే ఇది శాశ్వతంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, అధికారంలో ఉండాలి అని చెప్పి ఆయన పాపం గట్టి మద్దతుదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి మద్దతుదారుడిగా ఒక ఉత్తరం అయితే ఆయనకి రాశారు. ఏదేమైనప్పటికీ ఏంటంటే రాజకీయాల్లో ఇలాంటి విచిత్రమైనటువంటి వ్యక్తులు మనకి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన యొక్క విధానాలు ఏంటో, ఆయన యొక్క పద్ధతులు ఏంటో, ఆయన యొక్క రాజకీయం ఏంటో అది అర్థం కాక ఆయన కూతురు కూడా జనసేన పార్టీలో చేరింది. అయినా కానీ ఆయన తీరు మారలేదు, ఆయన ఉత్తరాలు మారలేదు, ఆయన పద్ధతి మారలేదు. ఆయన ఇలా కొనసాగుతూనే ఉన్నారు. వయస్సు పైబడ్డ విరామం తీసుకోకుండా నిరంతరం రాజకీయ కార్యకలాపాలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కొనసాగటం అనేది మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం. చూద్దాం ఏం జరుగుతుంది.